హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతకు ముందు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం. నెంబర్ 1 ఏమున్నాయి, లేకపోతే టాప్లో ఏమున్నాయి తెలుసుకున్నాం. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సినప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఆ కంపెనీకి నో క్లెయిమ్ బోనస్ ఉందా లేదా, ఎంతవరకు ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో కొన్ని పాలసీలో ఇన్ఫ్లేషన్ కేర్ కూడా ఇస్తున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ 5% పెరిగితే వీళ్ళు 5%, 10% పెరిగితే 10% సంవత్సరంలో పెంచుతున్నారు. అదే ప్రీమియం పెంచుతున్నారు. అలాగే ఫ్యూచర్లో సో మనకి పెరుగుతాయి కాస్ట్లు అనేది. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు స్టెంట్ వేయడానికి 1 lakh తీసుకుంటే ఇప్పుడు 4 lakhs 5 lakhs తీసుకుంటున్నారు పెద్ద హాస్పిటల్స్లో. అలాగే ఫ్యూచర్లో మనకి ఇది 10 lakhs అవుతుంది ఒక స్టెంట్కి. అలాంటిది నార్మల్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇంతకుముందు 20 lakhs అయ్యేది, ఇప్పుడు 30 lakhs దాకా పెరిగింది. సో అలాగే ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్కి 40-45 lakhs అయ్యేది, ఇప్పుడు 60 lakhs అయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఇంతకుముందు 10 lakhs అయ్యేది, ఇప్పుడు 30-40 lakhs అవుతుంది. సో ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ రాబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రోబోటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇవి కాకుండా ఏ ట్రీట్మెంట్స్ కూడా వస్తున్నాయి 2 years తర్వాత. సో అప్పుడు ఉన్న పరిస్థితులకి ఏ ట్రీట్మెంట్ వచ్చిందంటే అది డెఫినెట్ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే సో ఇంతకుముందు ల్యాప్రోస్కోపీ సర్జరీస్ ఉన్నాయి, వాటికి చాలా తక్కువ అయ్యేది. కానీ ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చేసి కాస్ట్ పెరిగింది. కానీ ఇంతకుముందు 1 day సర్జరీ, సో 1 day 2 days పట్టేది హాస్పిటల్లో ఇప్పుడు 2 hours పంపించేస్తున్నారు రోబోటిక్ సర్జరీ అయితే డిశ్చార్జ్ చేసేసి. సో ఇలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చే కొద్దీ మనకి ఈజీ అవుతుంది, కానీ కాస్ట్ పెరుగుతుంది. ఆ కాస్ట్ తగ్గట్టు మన పాలసీ కవరేజ్ కూడా సరిపోతుందా లేదా. ఇంతకుముందు ఉన్నట్టు 5 lakhs తీసుకుంటే రేపు ఫ్యూచర్లో సరిపోతుందంటే కంపల్సరీ సరిపోతుంది. 1 time హాస్పిటలైజేషన్కే 5 lakhs దాటుతుంది ఇప్పుడు. అలాంటిది 5 times ఒకే ఇయర్ హాస్పిటలైజ్డ్ అయితే 25 lakhs కావాలి. లేదంటే ఒక పెద్ద సర్జరీ అయితే 50 lakhs కావాలి, 1 crore కావాలి. సో అందుకని మనం తీసుకునే ప్లాన్కి నో క్లెయిమ్ బోనస్ 1 crore వరకు పెరుగుతా వెళ్ళిపోతుందా లేదా, లేదంటే ఒక టాప్అప్ తీసుకోవడము, లేకపోతే ఉన్న ప్లాన్ని ఈ అడ్వాన్స్డ్ ప్లాన్లో పోర్ట్ చేసుకోవడం. కానీ ఇలాంటి ఇంకోటి ఏంటంటే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే మనం పోర్ట్ చేసుకోవాలని వాళ్ళు అవకాశం ఇవ్వరు. అందుకే యంగ్ ఉన్నప్పుడే, ఏం ప్రాబ్లమ్స్ లేనప్పుడే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే మనం పోర్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోర్ట్కి వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ లేదంటే మరి అసలు హై ప్రాబ్లం ఉంటే, ఆల్రెడీ పెద్ద ప్రాబ్లం వస్తే సో తర్వాత వాళ్ళు పోర్ట్ చేయడానికి ఒప్పుకోరు. అందుకనేసి దీనికి ముందే మనం జాగ్రత్త తీసుకొని మనం ఇప్పుడు ఫ్యూచర్ అంతా అడ్వాన్స్డ్ ప్లాన్స్. ఎందుకంటే మనకు ట్రీట్మెంట్స్ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్ రాబోతున్నాయి, ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఉన్నాయి, దీనికి మించి రాబోతున్నాయి. వీటికి మనం బేర్ చేయాలంటే కంపల్సరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనకు తెలిసినట్టు ఇవాళ రేపట్లో హాస్పిటల్లో కూడా సో లగ్జరీ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో ఆ లగ్జరీ ట్రీట్మెంట్స్ తగ్గట్టే లగ్జరీ పాలసీస్ కూడా మన దగ్గర ఉండాలి. లేకపోతే మనకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షలు 5 రోజులు కూడా రాదు. తర్వాత మిగతా రోజులకి మన జేబులో నుంచి పే చేయాల్సి వస్తుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మొత్తం మనం పే చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా కూడా జేబులోంచి పడే అవకాశం ఉంది. అసలు మనం ఎందుకు పే చేయాలి, మనకే ఒక హెల్త్ పాలసీ ఉందనుకోండి, వాళ్ళే పే చేస్తారు కాబట్టి మనం తీసుకోవాల్సిన ఇబ్బందులు లేవు. సో అందుకని చెప్పేసి ఒక హెల్త్ పాలసీ తీసుకోండి. ఇప్పుడు కొద్ది ప్రీమియం ఎక్కువైనా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏదో కొద్ది జిఎస్టీ రివైజ్ చేస్తానంటుంది 18 to 5%. అట్లా మనం రివైజ్ చేస్తే మనకి ప్రీమియం తగ్గుతుంది. సో అప్పుడు పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. కనీసం కొన్ని అడ్వాన్స్ ప్లాన్ 10 lakhs తీసుకున్నా అవి బోనస్తో పాటు 10 yearsలో 1 crore అవుతాయి. సో అందుకని మనం అలాంటి ప్లాన్స్లో ఉండడం మంచిది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేయండి. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.